నేను ఒకటి అంటున్నారు కదా, ప్రజలేమి పేపర్లకు యాడ్లు ఇవ్వరు. చంద్రబాబు గొప్పోడు, చంద్రబాబు నిర్ణయాలు గొప్పవి, ఉచిత విద్య ఇస్తామన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడి నుంచి తెస్తామని పేపర్లలో లక్షల లక్షల రూపాయలు యాడ్లు ఇచ్చి ప్రశ్నించరు. పోసాని కృష్ణమూర్తిలాగా. పోసాని కృష్ణమూర్తి ప్రజలు ఎలా అవుతారు? పోసాని కృష్ణమూర్తికి మైండ్ ఎటు తిరిగితే ఆ పార్టీకి వెళ్తారు, వాళ్ళని మద్దతిస్తారు, అవతల వాళ్ళని ఏకిపారేస్తారు, తిడతారు. మీరు ప్రజలు ఎలా ఒకటవుతారు? ఇప్పుడు పోసాని పార్టీలో ఏ పార్టీలో కూడా సభ్యత్వం లేదు. ఎందుకు నేను సపోర్ట్ చేశాను? వీడు మరీ టూ మచ్గా బిహేవ్ చేస్తున్నాడు రా, బిహేవ్ ఆఫ్ పబ్లిక్. నేను క్వశ్చన్ చేశా, తప్ప అది? నేను ప్రెస్ మీట్ పెట్టి తప్ప? నేను క్వశ్చన్ అయితే తప్ప? నేను ఎందుకు చేయకూడదు? నేను ఓటర్ని. మా ఇంటి 5-6 ఓట్లు ఉన్నాయి. 5-6 ఓట్లు ఒకటి వేసాలంటే వాడు మంచివాడు అయి ఉండాలి. నేను తప్పేంటి? నువ్వు మంచిగా ఉంటావు, సర్వ్ చేస్తే బాగున్నా ఓట్లేస్తున్నాం కదా, మంచిగా వేస్తాం కదా. ప్రజలు ఏమంటారు పాపం? ప్రజలు వాడు తెలుసు. ప్రజలు భారతదేశంలో 60% ఇల్లిటరేట్స్. వాళ్ళు ఏమనుకుంటారు పాపం? అరే ఏంట్రా మనం నిన్నటిదాకా అతను మనకి రుణమాఫీ ఇస్తానని ఇవ్వలేదు, దొంగ ముండా కొడుకు, ఇంట్లో కూర్చొని ఎడుతుంటారు. వాడికి ఎవడు రిప్రజెంటేటివ్? నేను అవ్వకూడదా? నేను మాట్లాడకూడదా? నాకు ఎందుకు స్వేచ్ఛ లేదు? నేను అమెరికా ఉన్నా, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నా, తస్లిమాలాగా నువ్వెందుకు వచ్చావే పో అని రాళ్ళు పెట్టి కొడతారా? నాకు ఓటు ఉంది, నేను మాట్లాడతా. మీరు ప్రశ్నించరు, పార్టీ మార్చేస్తారు. ఇప్పుడు ప్రజలు అదే కదా చేసింది. ప్రజలు కాంగ్రెస్ వేశారు, అవినీతి చేస్తున్నారని చెప్పి రామారావు వేశారు. రామారావు పాలన బాగాలేదని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ వేశారు. ఇక ఆల్టర్నేట్ లేదు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ బాగలేదని మళ్ళీ తెలుగుదేశం వేశారు. అంటే జనం కూడా పార్టీలు మారినట్టేనా?